వినాయక చవితి మనందరికీ అత్యంత ప్రియమైన పండుగ. కుటుంబంతో, స్నేహితులతో కలిసి జరుపుకునే ఈ పండుగ గణపయ్యకు పూజలు చేసి ఆయన ఆశీస్సులు కోరుకుంటాం. ఈ రోజు ఎందుకు ప్రత్యేకం? ఎప్పుడు పూజ చేయాలి? ఎన్ని రోజులు జరుపుకోవాలి? మట్టి వినాయకుడు ఎందుకు అంత ముఖ్యమో అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీమాత డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ప్రతి సంవత్సరం వినాయక చవితి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు వస్తుంది. అలాగే ఈ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడు వచ్చిందండి అంటే 2025 సంవత్సరంలో వినాయక చవితి ఆగస్టు 27వ తేదీన బుధవారం నాడు వచ్చిందండి. చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అండి అంటే మంగళవారం 26న మధ్యాహ్నం 12:36 ప్రారంభమై బుధవారం 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ చవితి తిథి ఉంటుంది. మనం సూర్యోదయ సమయంలో ఉన్న తిథి ప్రకారం పండుగను జరుపుకుంటాం కాబట్టి బుధవారం 27వ తేదీన ఈ వినాయక చవితిని జరుపుకుంటాము. అయితే ఈ వినాయక చవితికి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి అంటే 26వ తేదీన మంగళవారం వచ్చిందండి. ఈ రోజున అసలు ఇంటిని శుభ్రం చేయకూడదు. 25వ తేదీన సోమవారం నాడు ఇంటిని శుభ్రం చేయవచ్చండి. ఇంకా పూజ సమయాల విషయానికి వస్తే పూజ సమయాలు మీరు ఉదయాన్నే పూజ చేయాలి అనుకుంటే 6 గంటల నుండి 8 గంటల వరకు చాలా మంచి సమయం అండి. ఈ సమయంలో పూజ చేయండి. లేదు అనుకుంటే 9 గంటల నుండి 11 గంటల వరకు చాలా మంచి సమయం ఉంది. ఈ సమయాలలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కానీ కలశ స్థాపన చేయడం కానీ ఈ సమయాలలో చేయవచ్చు. ఇంకా సాయంత్రం పూజ సమయాల విషయానికి వస్తే సాయంత్రం 4:11 నుండి 5:12 వరకు మంచి సమయం ఉందండి పూజ చేయడానికి. ఈ సమయంలో పూజ చేయండి. ఉదయం చెప్పిన పూజ సమయంలోనే కలశ స్థాపన కానీ విగ్రహ ప్రతిష్ఠ కానీ పూజన కానీ ఆ సమయంలోనే చేయండి. ఉదయం చేయడం కుదరని వారు సాయంత్రం చేయవచ్చు, కానీ ఉదయం చేయడానికి ఎక్కువ ప్రయత్నించండి. ఈ వినాయకుని పూజకి ఆనవాయితీ ఏమైనా ఉండాలా అండి అంటే ఆనవాయితీతో ఏం అవసరం లేదండి. ఆనవాయితీ లేని వారు కూడా ఈ పూజని ఇంకా ఈ పూజలు మేము ఎప్పుడు చేయలేదండి, మేము చేయవచ్చా అంటే ఎవరైనా కూడా ఈ వినాయక చవితిని ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఈ రోజున వినాయకుడు భక్తుల కోరికలు నెరవేర్చడానికి భూలోకానికి వస్తారట. ఈ రోజు ముఖ్యంగా చేయవలసిన పనులు: ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటి ముందు ముగ్గు రంగువలలు వేయాలి. మట్టి వినాయకుడికి పూజన చేయాలండి. తప్పనిసరిగా మట్టి వినాయకుడికి మాత్రమే పూజన చేయాలి. పసుపుతో తయారు చేసిన వినాయకుడు కూడా పూజ చేయవచ్చు. ప్రకృతికి హాని కలిగించని వాటితో తయారు చేసిన వినాయకుడు విగ్రహానికి పూజ చేయవచ్చండి. పూజలో 21 రకాల పత్రాలు అంటే ఆకులు వినాయకుడికి సమర్పించాలి. ఇంకా మోదకాలు, ఉండ్రాలు, లడ్డూలు వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. కుటుంబం మొత్తం కలిసి వినాయకుడి కథ వినాలి. ఈ రోజున ఇవి తప్పకుండా ముఖ్యంగా చేయవలసిన పనులండి. అయ్యను ఆహ్వానించే సమయంలో ఇలా ప్రార్థించాలి: వినాయక స్వామి, మా ఇంటికి విచ్చేసి మా కష్టాలు తొలగించి విజయాలు, ఆనందాలు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం అంటూ వినాయక స్వామికి హారతినిస్తూ ఇంట్లోకి వినాయక స్వామిని ఆహ్వానించాలి. మట్టి వినాయకుడి పూజ ఎందుకు ముఖ్యము అంటే ఆయన పరిశుద్ధత, ప్రకృతి సమతుల్యతకు సంకేతం. మట్టి వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణానికి హాని ఉండదు. అందుకే మన పెద్దలు చెబుతారు మట్టి వినాయకుడే అస్సలైన గణపయ్య అని. అయితే ఈ మట్టి వినాయకుడిని ఎప్పుడు తెచ్చుకోవాలండి అంటే చాలా మంది ముందు రోజు తెచ్చుకుంటూ ఉంటారండి. నేను వినాయక చవితి రోజు మాత్రమే తెచ్చుకోమని చెప్తానండి. వినాయక చవితి రోజు తెచ్చుకుంటే మంచిదండి. మేము ముందు రోజుగానే తెచ్చుకోవాలండి అనుకుంటున్నామంటే మంగళవారం కాకుండా సోమవారం నాడు తెచ్చుకోండి. వాళ్ళు పేపర్ వేసి కవర్ లో ఇస్తుంటారు కదండి, అలానే తెచ్చుకోండి. మీరు ఇంటికి తెచ్చిన తర్వాత ఓపెన్ చేయకండి. ఓపెన్ చేయటం కానీ కదిలించడం కానీ నేరుగా పూజలు పెట్టడం కానీ ఇలా చేయకండి. 27వ తేదీన మాత్రమే ఓపెన్ చేసి పూజ చేయాల్సి ఉంటుందండి. అప్పుడు వరకు అయితే కదిలించకూడదు. ఈ వినాయకుడి నవరాత్రులు ఎన్ని రోజులు పూజ చేయాలండి అంటే వినాయకుడి నవరాత్రులు 9 రోజులు పూజ చేయాలనుకునేవారు 9 రోజులు కూడా చేయవచ్చండి. వినాయకుడి నవరాత్రులు బేసి సంఖ్యలో చేస్తుంటారు. అంటే 1 రోజు కానీ లేదా 3 రోజులు కానీ 5 రోజులు కానీ 7 రోజులు కానీ ఇంకా 9 రోజులు కానీ చేస్తుంటారు. ఇలా మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు ఈ వినాయకుడి నవరాత్రి పూజలో చేసుకోవచ్చు. ఇంకా కొందరు 11 రోజులు కూడా పూజ చేస్తారండి. ఇది భక్తి సౌకర్యం ఆధారంగా ఉంటుంది. వినాయకుడి నిమజ్జనం ఎప్పుడు చేయాలండి అంటే కొందరు ఒక రోజు పూజ చేస్తే ఆ రోజునే పూజ అయిపోయిన తరువాత నిమజ్జనం చేస్తారండి. ఇంకొందరు ఒక రోజు పూజ చేసి ఆ రోజు రాత్రి గడిచిన తరువాత ఒక రోజుగా భావించి ఆ తరువాతి రోజున నిమజ్జనం చేస్తారు. ఇలా మీరు ఏ విధంగా చేస్తే ఆ విధంగా ఎన్ని రోజులు పూజ చేస్తే అన్ని రోజులు పూజ చేసి నిమజ్జనం చేయవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే నన్ను కామెంట్స్ లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఈ గణేష్ నవరాత్రులు 9 రోజులు ఉంటాయి. ఆగస్టు 27వ తేదీ బుధవారం నుండి
సెప్టెంబర్ 4 గురువారం వరకు ఈ నవరాత్రులు ఉంటాయి. అయితే 9 రోజులు పూజ చేసిన వారు మరుసటి రోజు శుక్రవారం నాడు వచ్చింది కాబట్టి శుక్రవారం నాడు మాత్రం పూజా పీఠాన్ని కానీ వినాయకుడి విగ్రహాన్ని కానీ ఏమి కదిలించకూడదు. ఆ మరుసటి రోజు శనివారం వచ్చింది. ఆ రోజున వినాయకుడి పీఠం కదిలించడం కానీ వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం కానీ చేయాలి. నిమజ్జనం చేసే ముందు వినాయకుడిని మళ్ళీ వచ్చే సంవత్సరం తిరిగి రావాలి అని ప్రార్థించాలి. మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజ చేయడం వలన పర్యావరణం కాపాడబడుతుంది. ఇది మనకు శుభ ఫలితాలనిచ్చే పూజ మాత్రమే కాకుండా మన భవిష్యత్ తరాలకు కూడా ఓ మంచి ఉదాహరణ. అందుకే ఈ వినాయక చవితి మనమందరం కలిసి మట్టి వినాయకుడిని పూజిద్దాం. గణపయ్య ఆశీస్సులతో సుఖశాంతులతో జీవిద్దాం. మీకు అన్ని అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోయినా కూడా నన్ను కామెంట్స్ లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని పూజా ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.